ప్రతి రక్తపు బొట్టుకు మేము సమాధానం చెప్తాము అంటారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. కాదు, ఎవరి మీద దాడులకు పాల్పడతారు? ఇప్పుడు మనం చేసింది అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద వెరీ ప్రిసైజ్డ్గా, ఇందాక రామకోటేశ్వర గారు చెప్పినట్టు, ఒక్క సివిలియన్కి నష్టం జరగకుండా, ఒక ఆర్మీకి సంబంధించిన ఒక మనిషికి కానీ లేకపోతే వాళ్ళ సంస్థలకు కానీ నష్టం జరగకుండా దాడులు చేస్తే, ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఎవరి మీద దాడులు చేస్తారు? ఏం చెప్పుకుని దాడులు చేస్తారు మేజర్ గారు? సో నమస్కారం అండి. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను కొంచెం డీటెయిల్డ్ గా సమాధానం ఇస్తాను, ఎందుకంటే ఇది కేవలం పాయింట్ ఇన్ ఫోకస్ తో మనం ఆన్సర్ చేసే సిచ్యువేషన్ కాదు. చారిత్రకంగా చూస్తే 1947 కానివ్వండి, 65 కానివ్వండి, 71 కానివ్వండి, ఎప్పుడెప్పుడైతే పాకిస్తాన్ మనతో ఒక కన్వెన్షనల్ యుద్ధ పరంగా తలపడిందో ఆ 3-4 సార్లు కూడా, అండ్ కార్గిల్ ఒక లిమిటెడ్ వార్ అనుకుంటే, బ్యాటిల్ అనుకుంటే, దాంట్లో కూడా పాకిస్తాన్ కి ఎప్పుడు చుక్కెదురైంది. ఆ తర్వాత పాకిస్తాన్ తన స్ట్రాటజీలో మార్పు తెస్తూ, ప్రత్యక్షంగా మనం భారతదేశంతో యుద్ధం చేయలేం కాబట్టి పరోక్షంగా ఒక లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ లాగా, ఒక ఇన్సర్జెన్సీ లాగా, ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్ లాగా భారతదేశంతో తలపడి భారతదేశాన్ని కశ్మీర్ లాక్కోవాలి, ఆ తర్వాత భారతదేశాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేయాలి అనేది వాళ్ళ స్ట్రాటజీ. దిస్ ఈస్ వన్ పార్ట్ అండి, రైట్. అండ్ ఇంతకుముందు అన్నట్టు వాళ్ళు పరోక్షంగా ఎప్పుడైతే ఒక యుద్ధ నీతిని అవలంబించుకున్నారో, దాని తర్వాత మన సోషల్ ఫాల్ట్ లైన్స్ లో వైవిధ్యాలు పెంచి, రీజనల్ గా కానివ్వండి, లింగ్విస్టిక్ గా కానివ్వండి, రీజన్ కమ్యూనల్ పరంగా కానివ్వండి, దే హ్యావ్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ అండ్ we should acknowledge that they have a fantastic strategy. Firstly, వాళ్ళ సైఆప్స్ కానివ్వండి, వాళ్ళ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసే రీతిని కానివ్వండి, వాళ్ళు జిహాదీ అవుట్ఫిట్స్ ని ఎక్స్ప్లాయిట్ చేసే విధానం కానివ్వండి, we should acknowledge that they have a master plan in place. This is the second thing. Now, third thing, if you see, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏవైతే పాకిస్తాన్ లో ఉన్నాయో, అంతర్గతంగా బలూచిస్తాన్ నుంచి కానివ్వండి, సింధ్ ప్రాంతం నుంచి కానివ్వండి, ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతం నుంచి కానివ్వండి, అంటే ఆఫ్ఘనిస్తాన్ రీజన్ నుంచి, ఈ ప్రాంతాలలో వాళ్ళ దేశమే ఒక చీలిక వైపు చాలా ర్యాపిడ్ గా అడుగులు వేస్తోంది. కరెక్ట్. అండ్ వాళ్ళ ఆర్మీ కూడా ఈ ప్రాంతాలను ఇప్పటి వరకు కంట్రోల్ చేయలేకపోయింది. గత 30-40 ఏళ్లుగా పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే అన్డౌటెడ్లీ, అన్క్వశ్చనబుల్లీ వాళ్ళు ఆ దేశాన్ని రూల్ చేసుకుంటూ వచ్చారో, ఇవాళ వాళ్ళకి ప్రాంతీయ వైవిధ్యం ఏవైతే మొదలైందో, ఆ తర్వాత తమ ప్రజలు, అంటే ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర, ఇవాళ నిజం చెప్పుకోవాలంటే వాళ్ళు రొట్టె చేసుకోవాలంటే పిండి కొనడానికి 600 రూపాయలు ఖర్చు అవుతుంది పాకిస్తానీ ప్రజలు. పెట్రోల్ కొనాలంటే 300-400 రూపాయలు, గుడ్లు కావాలంటే 360 రూపాయలు డజన్. సో ఈ ఆర్థిక సంక్షోభం ఏమైతే ఉందో, అండ్ ప్లస్ ఇమ్రాన్ ఖాన్ ఫ్యాక్టర్, ఈ 3-4 కలిసి దెర్స్ బీన్ అ లాట్ ఆఫ్ క్వశ్చనింగ్ అగేన్స్ట్ ది పాకిస్తాన్ ఆర్మీ టుడే, అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. ఇది కాకుండా ఐల్ గివ్ యూ వన్ మోర్ పర్స్పెక్టివ్. పాకిస్తాన్ అనే దేశం ఎప్పుడు కూడా తమ స్వంతంగా వాళ్ళు పెరగకుండా, వాళ్ళ ఎకానమీని పెంచకుండా, అమెరికా లాంటి దేశాలతోనో లేక సౌదీ లాంటి దేశాలతోనో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పడకనెక్కే ఒక అలవాటు పాకిస్తాన్ చేసుకుంది. అండ్ ఎన్నడైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వైదొలిగిందో, అప్పటి నుంచి వాళ్ళు చైనా పక్కలో పడుకోవడం మొదలు పెట్టారు. Why I'm telling you is all this is because you need to understand the situation that we find ourselves in locally and regionally. And మీరు ఇంకో పక్క చూస్తే, ఎప్పుడైతే ట్రంప్ అమెరికా అధ్యక్షులు అయ్యారో, అండ్ ఎప్పుడైతే వాడికి చైనాతో కొంచెం రిలేషన్షిప్స్ పట్టాలు తప్పాయో, ఎప్పుడైతే ఇండియా తన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కానివ్వండి, దౌత్యపరంగా కానివ్వండి, ఒక సెకండ్ ఆల్టర్నేటివ్ ఫర్ ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ టు ద వరల్డ్ అన్న పొజిషనింగ్ తీసుకొస్తోందో, ఇవన్నీ ఆర్ అ బ్యాక్గ్రౌండ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. అండ్ నౌ చైనా
పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్య చేయడానికి అమెరికానైనా కానీ చైనా అయినా కానీ అలాంటి